హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు సార్. అంటే నిన్న ఇఫ్తార్ విందులో ముస్లింలందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, దీన్ని నేను ఆపే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇది మోదీ గారికి పెద్ద షాక్ అని కూడా అంటున్నారు. నితీష్ కుమార్ కూడా మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ముస్లింలందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వక్ఫ్ బోర్డుని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ విధంగా ఇద్దరు లీడర్స్ కూడా దీన్ని వ్యతిరేకించడాన్ని మరి ఏ విధంగా చూస్తారు? మరి ఇదేమన్నా ఆగిపోతుందా? మరి మోదీ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా నిన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనకు పిలిపించింది. ఎందుకంటే ఇది రంజాన్లో చివరి ఫ్రైడే నిన్న. సో ఈ సందర్భంగా అందరూ బ్లాక్ డ్రెస్సులు ధరించి వెళ్ళాలి, నిరసనలు తెలియజేయాలనేది వాళ్ళు పిలిపించారు. అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేశారు చాలా ముస్లిం సంఘాలు. ముఖ్యంగా ఇమ్రాతుల్లా హరియా కానీ, జామియత్ ఉలామా ఈ హింద్ కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు దీన్ని బహిష్కరించారు. అట్లాగే నితీష్ కుమార్ది కూడా బహిష్కరించారు. యాక్చువల్గా నేను దీని మీద ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈ వీడియో చూస్తున్నాం అంటే, చంద్రబాబు హామీ ఇచ్చాడు ముస్లిం లా బోర్డుకి. ఏమని అంటే, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని నేను వ్యతిరేకిస్తాను, అది పాస్ కానికుండా చూస్తాను అని ఆయన హామీ ఇచ్చాడనేది లా బోర్డు ప్రకటించింది, ముస్లిం లా బోర్డు. సో అందువల్ల నిన్న చాలామంది విందుకు హాజరయ్యారు, చంద్రబాబు విందుకి. ఇది అనేక ముస్లింల పెద్దలు హాజరయ్యారు. ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్లో, ఇక్కడంతగా దీని మీద ఫోకస్ చేయట్లేదు కానీ నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమిలో చీలికలు అని చెప్పి నేషనల్ లెవెల్లో ముఖ్యంగా హిందీ మీడియా విపరీతంగా నాయుడు బాబు అని చెప్పి వాళ్ళు టైటిల్ పెట్టి ఇదే చేస్తున్నారు. మోడీ నుంచి బయటికి రాబోతున్న నాయుడు బాబు అన్న టైటిల్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో అసలు ఎందుకు చంద్రబాబు నిజంగానే వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకించబోతున్నాడా? ఇప్పుడు బీజేపీ ముందు ఒక ఇబ్బంది అయితే ఉంది ముస్లింలకు సంబంధించి. అది ఒక పక్కేమో ముస్లింల ఓట్లు కావాలి బీజేపీకి, రెండో పక్కేమో ముస్లింలని దూరం చేసుకుంటున్నట్టు, లేకపోతే హిందువుల ఓట్లు పోలరైజ్ కావు. బీజేపీ ముందు నుంచి కూడా ముస్లింలకు యాంటీగా ఉంటూ హిందూ ఓట్లని పోలరైజ్ చేసుకోవడం అనేది బీజేపీ టాక్టిక్స్. అందువల్లే బీజేపీకి చూస్తే మనకి 1980sలో ముస్లింల ఓట్ల శాతం, ఇప్పుడు ఓట్ల శాతం డ్రాస్టిక్గా పడిపోయింది వాళ్ళకి. అందుకనే బీజేపీ ఏం చేస్తుందంటే, ప్రతిపక్షాలకు ముస్లింల ఓట్లు పోలరైజ్ కాకుండా మన ఎంఐఎం వాళ్ళని తీసుకొని వెళ్ళి ఓవైసీ బ్యాచ్ని నార్త్ ఇండియాలో పోటీ చేయించి ముస్లింల ఓట్లని కాంగ్రెస్కో లేకపోతే ఇండియా కూటమికో పడకుండా చీల్చడం ద్వారా తాము గెయిన్ అవ్వాలి అనేది ఒక ప్లాను. రెండో ప్లాను పస్మందా ముస్లింలని తమ వైపు తిప్పుకోవడానికి. పస్మందా ముస్లింలు అంటే ముస్లింల్లో ఉండే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. వాళ్ళు దాదాపు 80% పస్మందా ముస్లిమ్సే ఉంటారు ముస్లింల్లో. వాళ్ళని తమ వైపు తీసుకోవడానికి రాజ్నాథ్ సింగ్, పస్మందా ముస్లిం లీడర్లకి రాజ్నాథ్ సింగ్ చాలా క్లోజ్గా ఉంటారు. అందుకని దానికి రాజ్నాథ్ సింగ్ను ప్రయోగించారనమాట. సో ఒక పక్క పస్మందా ముస్లిం తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయడం, రెండో వైపు ముస్లింల ఓట్లలో చీలికలు తీసుకొచ్చి ప్రతిపక్షాలకు పోలరైజ్డ్ ముస్లిం ఓటు పడకుండా చూసుకోవడానికి ఓవైసీని వాడుకోవడం అనేది ప్రధానంగా ఇప్పటివరకు స్ట్రాటజీగా వచ్చింది. దీనివల్ల హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి వీళ్ళకి పడ్డాయి, ముస్లింల ఓట్లు పడకపోయినా కూడా చీలిపోవడం ద్వారా ప్రతిపక్షాలు గెయిన్ కాలేదు. ఇది ఇప్పుడు ఇబ్బందిగా మారింది. హిందువుల ఓట్లన్నీ కూడా మోడీకి పడ్డం మానేశాయి. ఎందుకంటే ఎంతసేపు నువ్వు మతాన్ని రెచ్చగొడతా ఉంటే రోజువారీ సమస్యలు ప్రజలకు ఉంటాయి కదా, కూడు గుడ్డ, ఉద్యోగం, లైవ్లీహుడ్, ఆరోగ్యం, ఈ ప్రధానమైన విషయాలు. రెండోది, ఇవాళ ఇండియాలో ఒక యాస్పిరేషనల్ జనరేషన్ అంటాం. యాస్పిరేషన్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ బెటర్ లైఫ్ కోరుకుంటున్నారు. సో దాన్ని అందించకుండా నువ్వు ఎంతసేపు ముస్లింలు మనకు శత్రువులు, వాళ్ళని నరిపేయండి, తొక్కేయండి, చంపేయండి అని మన మతం ఏదో ప్రమాదంలో ఉందని చెప్తే, మతం కూడిపెట్టదు, మతం గుడ్డివ్వదు, మతం ఉద్యోగం ఇవ్వదు, అవన్నీ ఇవ్వడానికి గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి. ఇది అంటే మానవుల జీవన ప్రమాణాన్ని పెంచాలి. పెంచకపోగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. అదానీలో, అంబానీల దగ్గరికే హెల్త్ అంతా వెళ్ళిపోతుంది. 1% దగ్గర 40% హెల్త్ కేంద్రీకృతమైంది. అందుకనే ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. అంటే
మొన్ననే ఒక సర్వేలో బయటపడింది 100 కోట్ల మంది ఇండియన్స్కి మినిమం కూడుగుడ్డ తర్వాత ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అందుకనే ఈ మధ్య మొన్న మనకి స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ అనేది దారుణంగా ఎప్పుడు లేనంతగా పడిపోయిందనమాట. సో ఈ అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముస్లింలను కూడా దువ్వడానికి ట్రై చేస్తున్నారు. పైగా తమకి దాదాపు 60 సీట్ల పైన ఈసారి తగ్గాయి కాబట్టి చంద్రబాబు నితీష్ కుమార్ల 2 ఊతకర్రల్లాగా చేసుకొని ఈ ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి. అంటే మోడీ ఒక రకంగా కంప్లీట్గా ఆయనకి కంట్రోల్ లేదు, వీళ్ళిద్దరి మీద అయితే డిపెండ్ అవ్వాలి. సో వీళ్ళిద్దరు కూడా నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు కానీ సెక్యులర్ లీడర్స్. బేసిక్గా మధ్యలో వాళ్ళు రాజకీయాల కోసం అటు ఇటు చేసి ఉండొచ్చు, కానీ బేసిక్గా సెక్యులర్ లీడర్స్ ఇద్దరు కూడా. అందువల్ల ముస్లింలకి వీళ్ళిద్దరి మీద ఎంతో కొంత నమ్మకం ఉంది. పైగా ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళిద్దరికి అవసరం ముస్లింలకి. అటు నేను నిన్న కూడా చెప్పాను, అటు బీహార్లో దాదాపు 1,76,00,000 మంది ముస్లింలు ఉన్నారు. దాదాపు 17% వాళ్ళు అక్కడ ఓటర్స్లో ముస్లింలు శాతం. అందువల్ల ఆ 17% ఓటు అనేది నితీష్ కుమార్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రబాబుకు కూడా దాదాపు 40-50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. దాదాపు 8-10% ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. వీళ్ళ ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వక్ఫ్ బిల్లు అనే దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముస్లిం సమాజం. ఎందుకంటే ముస్లింలకు సంబంధించిన అనేక ఆస్తులు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, మదర్సాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, కబరస్థాన్ అంటారు కదా, అలాగా వాళ్ళ రకరకాల రిలీజియస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ నుంచి తప్పించడం, కలెక్టర్ల స్థాయిలోకి ఇచ్చేయడం, ముస్లిం వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను పెట్టడం, ఇలాంటి అనేక చర్యల ద్వారా ముస్లింలకు ఉన్న ఆస్తులు, ఎందుకంటే నెంబర్ 1గా ఉండే ఇండియాలో ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దాన్ని లాగేసుకొని వాళ్ళని ఎకనామిక్గా వీకెన్ చేస్తే వాళ్ళు బలహీనపడిపోతారన్న ఉద్దేశంతో మోడీ ఈ బిల్లుని తీసుకొచ్చాడనేది ప్రధాన విమర్శ. దీనికి చంద్రబాబు వ్యతిరేకించకపోతే చంద్రబాబును బాయ్కాట్ చేస్తామని నేషనల్ ముస్లిం లా బోర్డు వీళ్ళందరూ ప్రకటించారు, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు. సో ఇప్పుడు చంద్రబాబు మాకు హామీ ఇచ్చాడు అంటున్నారు, కానీ పబ్లిక్ స్టేట్మెంట్ ఏది చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు ఏంటంటే కర్ర విరగకుండా, పాము చావకుండా ఒక డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అంటే ఒక పక్క ముస్లింల ఓట్లు కావాలి చంద్రబాబుకి, రెండో పక్క మోడీని గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు. అంటే చంద్రబాబు ఈ ప్రభుత్వం నుంచి బయటకు వస్తాడు అన్నట్టుగా హిందీ ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి, కానీ మనకిక్కడ తెలుసు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదిరించలేడు, ఇటు మోడీని ఎదిరించలేడు. కానీ హిందీ ఛానల్స్ చూస్తే దాదాపు నేను ఒక 30 ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటా హిందీ ఛానల్స్. అవి మ్యాక్సిమం మోడీకి యాంటీగా పనిచేసే ఛానల్స్. రవీష్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట, దేశభక్తి ఛానల్ ఇలాగ చాలా ఉన్నాయి, ధ్రువరాటి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ నిన్నటి నుంచి వాయిస్తున్నది ఏంటంటే నాయుడు బాబు మోడీకి జలక్కిస్తున్నాడు, మోడీని వ్యతిరేకిస్తున్నాడు అనేది అంటున్నారు. నిజానికి పార్లమెంటరీ కమిటీ ఏదైతే దీని మీద చర్చ జరిపిందో దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు అక్కడ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేను దాన్ని అడ్డుకుంటాను, మీ ఆస్తులకి నేను భరోసా అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే జనరల్గా మాట్లాడే వేగ్ స్టేట్మెంట్లు. మీ ఆస్తులకి నేను భరోసా అంటే ఎట్లా భరోసా? ఆల్రెడీ బిల్లు వచ్చేస్తే ఈయన ఏం చేస్తాడు? కాబట్టి ఇదంతా ఏంటంటే ముస్లింలను ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నట్టుందిగా తప్ప చంద్రబాబు సీరియస్గా ఓపెన్గా చంద్రబాబు కానీ ఆయన ఎంపీలు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అని వాళ్ళు ఎక్కడ చెప్పట్ల, పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వట్ల. ముస్లిం లా బోర్డు చెప్పుకుంటుంది, మరి ఇది వేగ్గా ఉంది. దీనివల్ల ఏం తెగదు. అంటే ఒకటి ఏంటంటే బీహార్ ఎన్నికల వరకు లాగుతారు ఇష్యూని తేల్చకుండా అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి మోడీ అందుకనే బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకి తోఫా కిట్ అని ఒకటి కిట్ పెట్టి అందులో నిత్యావసర వస్తువులు, బట్టలు, పైజామా, లాల్చీలు ఇవన్నీ పెట్టి ఇస్తున్నాడు. ఇది చరిత్రలోనే, బీజేపీ చరిత్రలోనే ఫస్ట్ టైం. వాళ్ళు దీనికి వ్యతిరేకం, ముస్లింలకి ఇలాంటివి ఇవ్వడానికి బీజేపీ చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకం. ఫస్ట్ టైము
మోడీ దిగొచ్చి చేస్తున్నాడంటేనే దానికి ప్రధాన కారణం బీహార్ ఎన్నికలు. రెండవ కారణం ఇటు యూఏఈ కానీ, సౌదీ అరేబియా ఇలాంటి ముస్లిం, ఖతారు ఇలాంటి దేశాలతో, ముస్లిం దేశాలతో మోడీ స్నేహం పెంచాడు ఈ మధ్య. ఎందుకంటే అమెరికాతో ప్రాబ్లమ్స్ మనకి రాబోయే కాలంలో పెరగబోతున్నాయి కాబట్టి ముస్లిం కంట్రీస్లో మన స్నేహాలు పెంచుకోవాలనేది ఉంది. అందుకని అక్కడ గుళ్ళకు కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఇక్కడ ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకంగా కనబడితే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఈ రెండు కారణాలతో ముస్లింలని అప్పీజ్మెంట్ పాలసీలకి మోడీ ఎంటర్ అయ్యాడు. సో ఈ మొత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు చంద్రబాబుకి ఇక్కడ మైనారిటీ ఓట్లు కావాలి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గట్టిగా మోడీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఈ బిల్లు పెట్టుకొని డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు ముగ్గురు కూడా, నితీష్ కుమార్, మోడీ అండ్ చంద్రబాబు ముగ్గురు కూడా